ఓకే. హలో సార్, మీ పేరు? హాయ్ సార్, నా పేరు కే నాగరాజు. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది సార్ టీడీపీ యొక్క పరిపాలన? ఓకే సార్, వెళ్ళండి సార్. ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం రన్ అవుతుంది. సో ప్రీవియస్ వైసీపీ ప్రభుత్వం రన్ అయింది. సో బెటర్ దాన్ ప్రీవియస్తో పోల్చుకుంటే ప్రజెంట్ ఓకే సార్. చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఆగస్ట్ 15th ఫ్రీ బస్ లాంచ్ చేయడం జరిగింది. సో రైతులకు కూడా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల లాభం ఏమంటారు సార్? ఎందుకంటే చాలామంది మహిళలే ఎక్కుతున్నారు బస్సులలో, పురుషులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మేము టికెట్ పెట్టినా కూడా మాకు సీట్లు దొరకట్లేదు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం ఏంటంటే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు సార్. ప్రభుత్వం అనౌన్స్ చేసి పెట్టినప్పుడు అది దాని మీద కట్టుబాటు ఉండాలని చెప్పి అలా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు సార్. సో అది ఆయన మళ్ళీ మాట తప్పితే ఇచ్చిన కమిట్మెంట్ కంప్లీట్ చేయడం ఆయన బాధ్యత సార్. అది ప్రజెంట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు కదా, దీనివల్ల ఏమన్నా పొత్తుపాటు ఏదైతే ఉందో అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి భయపడుతుంది అంటున్నారు చాలామంది. ఆ ప్రజాదరణ చూసి దానికి ఏమంటారు మీరు? కూటమి భయపడే ప్రసక్తే లేదు సార్. అది యాక్చువల్గా అలా వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల, వాళ్ళ బ్యాక్ ఎండ్ టీం చేసిన మిస్టేక్స్ వల్ల అది లాస్ అవ్వడం జరిగింది. సో అది రికవరీ కావాలంటే వాళ్ళు మళ్ళీ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూటమిగా కలిసి ఏ మిస్టేక్ చేసామో దాన్ని రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప మళ్ళీ అదే మిస్టేక్స్ చేసిన మిస్టేక్స్లనే మళ్ళీ కంటిన్యూ చేస్తే చాలా కష్టమవుతుంది సార్. మీకు కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? ఈ మధ్య చూసుకుంటే కూటమిలోనే గొడవలు జరుగుతున్నాయి, టీడీపీకి జనసేనకి పడట్లేదు అని ఒక టాక్ కూడా ఉంది, దాని గురించి ఏమంటారు మీరు? గొడవలు అంటే మనకు అంత పర్టికులర్గా గొడవల గురించి తెలియదు. ప్రజెంట్ ప్రభుత్వం అయితే ఓకే సార్, గుడ్ సాటిస్ఫాక్షన్ ఓకే సార్. అంటే ఆంధ్ర ప్రజలు బాగానే ఉన్నారంటారా? అంటే పరిపాలనలో టీడీపీ యొక్క పరిపాలనలో సంతోషంగా ఉన్నారనుకోవచ్చా? ఉన్నారు సార్, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు స్లోగా. ఇంకొకటి మన అమరావతి డెవలప్మెంట్, దాని గురించి చాలా కష్టపడడం జరుగుతుంది. మన టీడీపీ కూటమి వాళ్ళు, చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, నారా లోకేష్ అయితేనేమి, సో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్గా ఉంది సార్. సో దీని గురించి ఇక్కడ బెంగపడాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం స్లోగా జరగచ్చు. డెవలప్మెంట్ అయితే మనకు కల్లారా చూపించిపోయినాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఇప్పుడు మూమెంట్. ఒకప్పుడు బేసిక్ దీన్ని నాటిపోయినారు. సో ఇప్పుడు ఇది మనకు వరల్డ్లోనే నెంబర్ 155th ప్లేస్లో ఉంది హైదరాబాద్. సో నెక్స్ట్ అమరావతిని కూడా మనకు న్యూయార్క్ లాగా ప్రిపేర్ చేయాలని అవుతుందంటారా? అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉంటే ఈసారి ఉంటారు, నెక్స్ట్ టైం మరి నారా లోకేష్ గారు వస్తారంటున్నారు కదా, మరి సాధ్యం అవుతుంది అమరావతి కట్టడం? 100% సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా. సో ఆల్రెడీ మనకు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిపోయినారు అంత ముందుకు. వైఎస్ఆర్ గారు కూడా ఉన్నాడు, నెంబర్ 1 క్యాండిడేట్ వైఎస్ఆర్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతున్నాడు, కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే మనకు సిటీ డెవలప్మెంట్ కావాలంటే, హైదరాబాద్ లాగా మనకు కంపెనీలు జాబ్స్ కావాలంటే తప్పకుండా మనకు చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే సో 100% మనకు సిటీ డెవలప్మెంట్స్, జాబ్స్, కంపెనీస్ హ్యాపీగా ఉంటాయి సార్. ఓవరాల్గా ఎలా ఏమంటారు సార్, ఈ ఒక కూటమి పరిపాలన ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్లో? ఓకే సార్, పర్లేదు, బాగానే ఉంది సార్, రన్నింగ్ వెల్డన్, ప్రాబ్లం లేదు. వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనకు వాళ్ళైనా వీళ్ళైనా ప్రాబ్లం లేదు, ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. దీన్ని గుర్తులో పెట్టుకొని మనకు సీఎం గారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.